లైఫ్‌లో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాతే ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నామండి. ఎంత చెట్టుకంత కాపన్నట్టు లైఫ్‌లో ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ కొన్ని కష్టాలని మనం మర్చిపోలేము. దాన్ని ఎగిరిపడేది లేదు, లేదని కృంగిపోయేది లేదు. బికాస్ ఆఫ్ యేసయ్య. యేసయ్య మాతో ఉన్నాడు కాబట్టి మేము కృంగిపోము, లేదని బాధపడము, ఉందని ఎగిరిపడము అనమాట. మా నమ్మకము, మా జీవితం అంతా యేసయ్య కోసమే. యేసయ్యనే మాతో ఉన్నాడు కాబట్టి మేము అధైర్యపడమనమాట. ఒకవేళ కృంగిపోయినా కూడా ధైర్యాన్ని ఇస్తాడు ఆ యేసయ్య. అదే మా నమ్మకం, అదే మా జీవితం. కొంతమంది అనుకుంటారు ఈమెకేమమ్మ కార్లో తిరుగుతుందా అని ఈడ్చబడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు. నా వెనక అనుకునే వాళ్ళు, లేకపోతే నా ముందు దూరం ఉండి కాస్త దూరం ఉండి సన్నుకునే వాళ్ళు ఎప్పటికీ నేను పట్టించుకోను. వాళ్ళ గురించి నాకు అనవసరం అసలు. ఎవరు మంచి వాళ్ళకే, ఎవరు చెడు వాళ్ళకే, మంచి మంచే, చెడు చెడే, ఎవరి పాపం వాళ్ళకే అన్నట్టు ముందుకు పోవడమే జీవితం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమైన విషయం, నేను ఈ షార్ట్ వీడియోస్లో ఈ టాపిక్ గురించి నేను స్ట్రగుల్ పడిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోగలిగిన కాబట్టి నేను ఒక విషయం చెప్పేది, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైఫ్లో మన కష్టాలు మనల్ని జాగ్రత్త పరుస్తాయి. మనుషులు మనకు గుణపాఠాలు నేర్పుతారు. ఎవరితోని ఎట్లుండాలి ఏంది అనేది మనకు గుణపాఠాలు నేర్పుతాయి అనమాట. మన కష్టాలే మన అనుభవం. అది మనుషుల విషయంలో అయినా సరే, మనకు వచ్చిన కష్టాలైనా సరే. నేను చెప్పేది ఏంటంటే డెలివరీ అయినప్పుడు ఏ లేడీ, ఏ ఉమెన్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. నాలాగా మీరు ఇబ్బంది పడకండి. నాకు వర్షాకాలం, చలికాలంలో తిమ్మిర్లు వస్తాయి అన్నమాట, కాళ్ళు చేతులు. అందుకనే మా ఆయన నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంట్లో కూడా మెయిడ్ని పెట్టాడు. నా కోసమే ఇల్లు మారి ఇక్కడ వచ్చినాం అనమాట. మేము చెప్పాను కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చాము. ఇంకా అది మా ఒక గోల్ ఒకటి ఉంది. ఇంకా మా ఓన్ హౌస్ ఉంది ఆల్రెడీ, కాకపోతే అది మంచిగా కట్టుకోవాలి. అది అనమాట. అలా మంచిగా మా ఆయన చూసుకుంటాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. యేసయ్య నాకు ఆ కృప ఇచ్చిండు, ఆ అదృష్టం ఇచ్చిండు అనమాట. మీరు చూస్తూనే ఉంటారు నా వ్లాగ్స్లలో. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మినీ వ్లాగ్తో మళ్ళీ కలుస్తా.